మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి చదువుకుందాం. 46వ వచనం నుండి, వారు ఎరుకో పట్టణంలోకి వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహంతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడు బర్తిమయి అను గురుడి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండేది. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాడు. ఊరకుండమని అనేకులు వారిని గర్జించింది కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు ఆ గుడి వారిని పిలిచి, ధైర్యం తెచ్చుకోను, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లేవమని వారితో చెప్పింది. అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసు వద్దకు వచ్చెను. యేసు, నేను నీకేం చేయవచ్చున్నావని వారిని అడగగా ఆ గుడి వాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో ఆయన. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపుకొని వెళ్ళాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా గొప్ప తండ్రి, కృపమైన బాధలు కొన్నాళ్ళు చెల్లిస్తున్నామైనా నిలబడి నేను వ్యక్తులను ప్రభా మా తండ్రి, వీటికంటే నేను మా తండ్రి ప్రభావ ఏమాత్రం జ్ఞానవంతురాలను కాదు, నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను ప్రభావ. కానీ తండ్రి ప్రభావ నువ్వు నోరు బాగా తెలుగు, నేను దాన్ని నింపాను అన్నాను తండ్రి ప్రభావ. కాబట్టి కేవలం నీ యొక్క తండ్రి ప్రభావ కృపను బట్టి మాత్రమే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. అయినా దయచేసి కనిపించండి. ఇక్కడ చేరవచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించమని ప్రార్థిస్తాం. నాయన ప్రతి ఒక్కరి హృదయాలను ప్రభావ మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తాం. అవును ప్రభావ, నాయన తండ్రి మా ప్రార్థన అదే మరి ప్రభావ, మీరు రాకుండా మేము రావడం వ్యర్థం, మీరు మాట్లాడకుండా మేము మాట్లాడడం వ్యర్థం. తండ్రి మీరు హృదయాలతో తండ్రి ప్రభావ హృదయాలను తరలింపకుంటే వ్యర్థం ప్రభావ. దయచేసి సహాయం చేయండి. ఈ రోజును బహు ఆశీర్వాదకరమైన విధముగా మా అందరి జీవితాల్లో చేయండి ప్రభావ. దయచేసి నేను మీ పాదాలు కోసం అడుగుతున్నాను. మమ్మల్ని అందరినీ వేసుకోవచ్చాక మరుగుపరచండి. ఎక్కడ మేము కనపడదు ప్రభావ. నేను మీ నామానికి మీరే గమనం తెచ్చుకోనండి ప్రభా. మరి రక్షణ లేని వారికి రక్షణను తల్లి ప్రభా, మరి ఆదరణ కావాల్సిన వారికి ఆదరణను, మరి దిద్దుబాటు కావాల్సిన వారికి దిద్దుబాటును, సంస్థాన్ని ప్రభావ మీరే అనుగ్రహించమని మీ సన్నిధిలో మొదలుపెడుతూ ఉన్న సమయాన్ని మీ చేతిలో తప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారిలో నమ్మున్నాను. అతను ఎంతో గర్భాలు పెట్టుకొచ్చిన తండ్రి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం గమనిస్తే ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. సో వారు ఎరుకో పట్టణానికి వచ్చారు. యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి మరి బహు జన సమూహంతో ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా అనే విషయాన్ని మనం చూస్తున్నాం. యేసయ్య చుట్టూ ఎప్పుడూ కూడా ఎంతో మంది జన సమూహము, ఎంతో మంది జన సమూహము యేసయ్య చుట్టూ కూడా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో కాబట్టి మరి యేసుక్రీస్తు వచ్చేటప్పుడు చాలా బహు జన సమూహం ఉంది కాబట్టి చాలా మనము తెలుసు, మనము కొంతమంది ఒక గుంపు కలిసామంటే లేదా ఒక గుంపుగా మనం వెళ్తున్నామంటే ఖచ్చితంగా అక్కడ ఏముంటుంది, ఏదో కొంత శబ్దాలు ఉంటాయి కదా. ఖచ్చితంగా మన మాటలు కానీ ఆ హడావుడి మరి పరిగెత్తుకుంటూ వెళ్ళడం, అందులో యేసయ్యను మరి అనుసరించడానికి ప్రతి ఒక్కరు కూడా యేసయ్యను చూడడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది, యేసయ్య ద్వారా స్వస్థత పొందాలనుకున్న వాళ్ళు కొంతమంది, మరి యేసయ్యను ఆ రీతిగా చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. ఆ ఫాలో అయ్యేటువంటి వారి మధ్య ఇక్కడ మనం చూసినట్లయితే ఎంతో తోపులాట, ఎంతో శబ్దము, ఎంతో అలికిడి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అటువంటి సమయంలో ఇక్కడ తీమయి కుమారుడు బర్తిమయి అనే గుడ్డి భిక్షకుడు ఒక త్రోవ ప్రక్కన కూర్చొని ఉన్నాడు. మనకు తెలుసు సాధారణంగా గుడ్డి వారు ఏం చేస్తారు, ఒక త్రోవ ప్రక్కన కూర్చుంటారు. మరి వాళ్ళు అడుక్కోవడానికి అంటే వారి యొక్క అంగవైకల్యాన్ని బట్టి పనులు చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వీళ్ళు ఏదో ఒక త్రోవ ప్రక్కన కూర్చోవడం అనేటువంటిది జరుగుతుంది కదా. మరి వాడు ఈ బర్తిమయి మరి గుడ్డి వాడితో మనం చూస్తున్నాం. అంటే శారీరకంగా అంతా బాగుంది కదా, కానీ తనకు గుడ్డితనం ఉంది. అంటే తనకు ఏమి
లేదు కదా. చాలా సార్లు మన జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి మనము గమనించవచ్చు కదా. చాలా సార్లు మన జీవితాల్లో క్రైస్తవ కుటుంబాలలో పుట్టి పెరిగినా కూడా చాలా సార్లు మన జీవితాలు ఏమవుతుందంటే మరి అక్కడ మరి మనము కూడా ఒకలాంటి గుడ్డితనం అనేటువంటిది ఉండే అవకాశము ఉంది అని మనం ఇక్కడ ఆలోచన చేయొచ్చు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మనకు మరి నిజమైనటువంటి శారీరకమైనటువంటి గుడ్డితనం మనకు లేకపోవచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు ఆత్మీయ గుడ్డితనం అనేటువంటిది ప్రతి మానవునికి ఉంది. ప్రతి మానవునికి ఉంది. దేవుడు మానవుని సృజించినప్పుడు ఆదాము హవ్వలను చేసినప్పుడు అప్పుడు వారికి గుడ్డితనం అనేటువంటిది లేదు కదా. అయితే మరి మనం గమనించినట్లయితే దేవుడు ఏమంటున్నాడు, వారి కన్నులు తెరవబడ్డాయి కదా. అంటే పాపం భూయిష్టమైనటువంటి ఆ యొక్క పాపం అనేటువంటి ఆ పొరలు, ఆ గుడ్డితనం అనేటువంటిది మానవుల్లో మరి ప్రవేశించినట్టుగా మనం ఆలోచన చేయవచ్చు కదా. అదే మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క భక్తిలోమయ్యి శారీరకంగా గుడ్డివాడు, శారీరకంగా గుడ్డివాడు తన గుడ్డితనమును బట్టి తను భిక్షకుడిగా మారినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. అంటే ఇప్పుడు మనం కూడా ఆలోచన చేసినట్లయితే ఆత్మీయంగా మనమందరం కూడా పుట్టుకతోనే గుడ్డివారమే కదా. ఎందుకు అంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశాను కదా. మనందరికీ కూడా ఒక గుడ్డితనాన్ని ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తుంది కదా. అయితే మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇప్పుడు మనందరం కూడా ఈ యొక్క భక్తిలో మరి శారీరక గుడ్డితనమును బట్టి ఏ విధంగా భిక్షకుడిగా మారాడో మనందరి పరిస్థితి కూడా అది కదా. మనం కూడా ఆత్మీయంగా ఎప్పుడైతే మనం గుడ్డివారుగా ఉన్నామో మనం కూడా పరలోకానికి వెళ్ళడానికి చేత కానటువంటి పరిస్థితిలో మనందరం కూడా పరలోకానికి ఏ విధంగా వెళ్ళాలి, నన్ను ఎవరు తీసుకెళ్తారు అనే పరిస్థితిలో భిక్షకులుగా ఉన్నటువంటి వారమే. ఆత్మీయ స్థితిలో మనం గుడ్డివారము, ఆత్మీయ స్థితిలో మనం భిక్షకులుగా ఉన్నటువంటి వారమే కదా. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే త్రోవ ప్రక్కన యేసయ్య వెళ్తున్నాడు, కానీ చూడలేని పరిస్థితిలో భక్తిలోనే ఉన్నాడు కదా. సో మన పరిస్థితి కూడా అంతే. యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన వచ్చారు, ఆయన శిలువ మరణాన్ని అనుభవించారు, ఆయన సమాధి చేయబడ్డారు, ఆయన తిరిగి లేచారు, కానీ చూసేటువంటి ఆత్మీయ నేత్రాలు మనలో లేవు కదా, మనలో లేవు. మరి అటువంటి గుడ్డితనంలో మనం ఉన్నప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే ప్రక్కన పడి ఉన్నాం. పరలోకానికి వెళ్ళడానికి దారి మనకు తెలియదు కదా. ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా కట్టుకోవాలో మనకు తెలియదు, రక్షణ అనేటువంటిది మనకు తెలియదు. మరి అటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అయితే ఈ వృద్ధి భిక్షకుడు ఏం చేశాడు అంటే మరి ఆయన విన్నాడు కదా. ఏం విన్నాడట? మరి బహుశా ఆయన అందరినీ అడుగుంటాడు కదా, ప్రతి ఒక్కరిని అడుగుంటాడు, ఎవరు వెళ్తున్నారు, ఏం జరుగుతోంది ఇక్కడ, ఎందుకు ఇంత అలిగిడి జరుగుతూ ఉంది, ఎందుకు ఇంత శబ్దాలు వస్తున్నాయి, ఎవరు వెళ్తున్నారు, ఎందుకు ప్రజలు పరిగెడుతున్నారు అనే యొక్క ఆ విషయాలను ఆయన ఖచ్చితంగా అడిగి ఉంటాడు కదా. మరి అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి తనతో చెప్పు ఉంటారు ఏమని, ఈ దారిలో యేసు క్రీస్తు వస్తున్నాడు, ఈ దారిలో యేసు వస్తున్నాడు అనగా ఈ దారిలో రక్షకుడు వస్తున్నాడు, ఈ దారిలో మన గుడ్డితనాన్ని పోగొట్టేటువంటి ఒక రక్షకుడు వస్తున్నాడు అని చెప్పేసి మరి అక్కడ మరి వాళ్ళు చెప్పి ఉంటారు కదా. మరి ఎప్పుడైతే మరి ఈ యొక్క బట్టలో మరి ఎప్పుడైతే విన్నాడో అప్పుడే ఆయన ఏం చేశాడంట, మరి ఎంత చక్కగా చూడండి, తను విన్న తర్వాత దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను కదా. దావీదు కుమారుడు
కలిగింది, వారిలో ఒక గ్రహింపు కలిగింది. ఏంటి ఆ గ్రహింపు అంటే, ఇక్కడ వెళ్తున్నది దావీదు కుమారుడు యేసు ఒక్కడే కాదు, ఆయన యేసే, ఆయన రక్షకుడే, అంత మాత్రమే కాదు ఆయన దావీదు కుమారుడు అనగా రాబోయే మెస్సియా ఆయనే అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. అమ్మ నిజంగా మనం ఆలోచన చేద్దాం. నేటి దినాల్లో నిజంగా అంటే ఈ ప్రయత్నానికి ముఖ్యమైనటువంటి కారణం కూడా నేను మరొక విషయాన్ని మీకు చెప్తున్నాను. ఏంటంటే చాలా వరకు మరి అన్నిలో మనం సువార్త చెప్పడానికి వెళ్తున్నాం. మరి వెళ్తున్నప్పుడు చాలా ఆటంకాలు మనం ఎదుర్కొంటున్నాం కదా. కానీ నాకు అనిపించింది ఎవరికో బయట వాళ్ళకి చెప్పడం కాదు, ఫస్ట్ మన సంఘాలలో మనం బలంగా ఉన్నామా అనిపించింది కదా. ఫస్ట్ మనకు బాగా తెలుసా. ఒక సర్వే మరి ఒకసారి నాకు తెలిసి కెజాంటి షాలిం చర్చ్ ఒక గ్రూప్ ఉంది. సో దాంట్లో నేను ఒకసారి చూసాను అనమాట. ఏంటంటే దాంట్లో ఏంటంటే ఒకరు మరి నువ్వు క్రిస్టియనా అని ఎంతమందిని అడుగుతారు. అడిగితే వాళ్ళందరూ కూడా నేను క్రిస్టియన్ అంటారు. మరి అయితే ఒక వాక్యం ఏదైనా చెప్పు అంటే ఒక్కరు చెప్పలేకపోతున్నారు. ఒక వాక్యం చెప్పమంటే ఏ ఒక్కరు చెప్పలేకపోతున్నారు. చూసారా? అదే ముస్లిమ్స్ అడిగినారు, మీరు ముస్లిమ్స్ అంటే ఏమన్నారు. మరి ఖురాన్లో ఏదైనా చెప్పమంటే కరెక్ట్గా చెప్తున్నారు. ఎక్కడున్నాం మనం కదా. సేవకులుగా ఆత్మల పట్ల భారంతోనేమో సేవకులు ఏం చేస్తున్నారు, మన వాళ్ళు బాగున్నారులే అని అనుకుంటూ మనం ఏం చేస్తున్నాం, సేవ ఎవరికి, సువార్త ఎవరికి ప్రకటించాలంటే ఎక్కడో బయట వాళ్ళకి ప్రకటించాలనుకుంటున్నాం. కానీ కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. నేటి దినాల్లో మన పిల్లలు ఎంతవరకు వాక్యాన్ని నేర్చుకున్నారు, నేటి దినాల్లో మనం ఎంత బలంగా ఉన్నాం కదా. మన జీవితాల ద్వారా ఎంతవరకు మరి ఇతరులను ప్రభావితం మనం చేయగలుగుతున్నాం. కాబట్టి నా మటుకు నాకు అనిపించింది ఎక్కడో కాదు, మొట్టమొదట మనం బలపడాలి కదా. రాబోయే దినాల్లో ఏ విధంగా ఉంటుందో నాకు తెలియదు కదా. రాబోయే దినాల్లో మరి మనకు ఒకవేళ నిజంగా దేవుని కొరకు ప్రాణాలు అర్పించవలసినటువంటి పరిస్థితి వస్తే నిజంగా మనం నిలబడగలమా, మన బిడ్డలు నిలబడగలరా అనేది మనం ఆలోచన చేస్తున్నాం కదా. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మరి అంతా కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు డైరెక్ట్ గా యేసయ్యని చూస్తున్నారు కదా. డైరెక్ట్ గా యేసయ్యని చూసినా కూడా ఆయన దావీదు కుమారుడని వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఆయనే రక్షకుడని వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు గుంపులుగా వస్తున్నారు యేసయ్య దగ్గరికి? స్వస్థతల కోసం వస్తున్నారు కదా. మరి వాళ్ళ అప్పులు తీర్చుకోవడం కోసం వస్తున్నారు, లేదా వాళ్ళ యొక్క మరి శారీరక అవసరతలు తీర్చుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. కానీ ఆత్మీయత గురించి వాళ్ళు రావడం లేదు. అందుకే వాళ్ళు ఈ గుడ్డివాడిని చెప్తున్నారు యేసయ్య ఈ దారిలో వస్తున్నాడు అంటున్నారు. కానీ ఆ గుడ్డివాడు శారీరకంగా గుడ్డివాడే, కానీ మరి ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. అందుకే నేనేమో పిలుస్తున్నాడు, దావీదు కుమారుడా కదా, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తూ ఉన్నాడంట కదా. ఈ రోజు మనం ఆలోచన చేసినట్లయితే అమ్మ, ఈ రోజు మన దృష్టిలో యేసయ్య ఎవరు? ఆయన రక్షకుడేనా? ఆయన నీ రక్షకుడా? పక్కన వాళ్ళ కాదు, పక్కన వాళ్ళతో నాకు అవసరమే లేదు. ఆత్మీయ జీవితం అనేటువంటిది ఇది వ్యక్తిగతమైనటువంటి మరి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రక్షణ అనేటువంటిది వ్యక్తిగతమైనది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. మనం బలంగా ఉన్నామా? మనం యేసయ్యని గుర్తిస్తున్నామా? ఆయన మన హృదయంలో ఉన్నారా? ఏ రోజైనా మనం పిలిచామా? లేదా రెగ్యులర్ గా మనం సండే స్కూల్కి వస్తున్నారు, లేదా చర్చ్కి వస్తున్నాం, మరి అన్ని కార్యక్రమాల్లో మనం పాల్గొంటున్నాం, ముందుంటున్నాం, పనులన్నీ చేస్తున్నాం కాబట్టి నేను మరి క్రిస్టియన్ అనుకుంటున్నామా? అది కానే కాదు కదా. సో కాబట్టి మనల్ని మనం పరీక్ష చేసుకున్నాం. మరి ఇక్కడ ఈ గుడ్డి భిక్షకుడు మాత్రం దేవుని గ్రహించగలుగుతున్నాడు. ఏంటంటే దావీదు కుమారుడు, ఆయన దావీదు కుమారుడు, ఆయన రాబోయే మెస్సియా, ఆయనే తిరిగి రాబోతున్నాడు, ఆయనే క్రీస్తు, ఆయన అభిషిక్తుడు అని ఆయన గ్రహించినట్టుగా మనం చూస్తాము కదా. అయితే ఆయన విన్నాడు, ఫస్ట్ దేవుని గురించి విన్నాడు, కరుణింపుమని కేకలు వేస్తున్నాడంట కదా. కేకలు వేస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే వాళ్ళందరూ ఏం చెప్తున్నారంట, ఊరకుండుమని అనేకులు వారిని గద్దించి ఊరుకుండా అంటున్నారంట. సైలెంట్ గా ఉండు, ఎందుకు అరుస్తున్నావు? దావీదు కుమారుడు ఎందుకు అరుస్తున్నావు? ఆయన నిన్నే పట్టించుకోవడం లేదు. నువ్వు అనుకుంటున్నావు ఆయన నిలబడతాడని, నువ్వు అనుకుంటున్నావు ఆయన నిన్ను దాటిపోడని, నువ్వు అనుకుంటున్నావు ఆయన నీకేదో సహాయం చేస్తాడని, నువ్వు అనుకుంటున్నావు ఆయన నీకు ఏదో ఒక రీతిగా చూపు చేస్తాడని. కానీ అవన్నీ
నువ్వు అరవద్దు, నువ్వు కేకలు వేయద్దు, నువ్వు ఊరుకుండు అంటున్నాడు కదా. అయితే ఈరోజు మన జీవితంలో కూడా సువార్తను ప్రకటించే వాళ్ళని కూడా ఇప్పుడు ప్రపంచంలో ఏం చేస్తా ఉంది, ఎస్పెషల్లీ మన దేశంలో కదా, సువార్తను ప్రకటించే వాళ్ళందరినీ కూడా ఊరకుండమని చెప్తా ఉంది సమాజం, ఊరకుండమని చెప్తా ఉంది కదా. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి మనం ఏం చేస్తున్నాం? మనం కేకులు వేస్తున్నామా? దేవుని గురించినటువంటి సువార్తను మనం ప్రకటిస్తున్నామా? లేదా మొట్టమొదటిగా మనము యేసయ్య నువ్వు నాకు కావాలి అని మనం కేకలు వేస్తున్నామా? అయితే మనం ఆలోచన చేస్తే సమాజం ఏం చెప్తా ఉంది, ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరంట కదా. కానీ వాడేం చేశాడంట, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. ఇది మన జీవితాల్లో కావాల్సింది కదా. మనం అనుకుంటున్నాం ఊరకుండు అంటానే ఊరకుండి పోతాడేమో అని మనం అనుకుంటాం. కానీ ఈ గుడ్డి వాడు చూడండి, ఎందుకంటే వాని అవసరత ఆ విధంగా ఉంది కదా. వాడు విన్నాడు, ఆల్రెడీ ఏమని విన్నాడు, యేసు క్రీస్తు అంట ఆయన అనేకులను స్వస్థపరుస్తున్నాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ప్రతి కార్యాన్ని ఆయన చేయగలడు, ఆయన సమర్థుడు, ఆయనే దేవుడు, ఆయనే దేవుడు, ఆయనే నన్ను బాగు చేయగలడు అన్నటువంటి విశ్వాసము ఆ గుడ్డి వానిలో ఉంది. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంట, మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడంట. అమ్మ ఈరోజు మనం కూడా ఆలోచన చేద్దాం కదా. మరి నమ్మటం నేను మరి స్త్రీల గురించి ఏదైనా ధ్యానం చేయాలనుకున్నాను, కానీ మరి దేవుడు ఎందుకో మరి దీన్ని ప్రేరేపించారు. అయితే మరి ఎవరు మన జీవితంలో మన పరిస్థితులు ఎలా ఉన్నాయో కదా, మన పరిస్థితులు మనం ఒకవేళ కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామా, మనం ఏదైనా మరి బాధపడేటువంటి పరిస్థితుల మధ్య మనం వెళ్తున్నామా, ఏదైనా శ్రమ కూడా మనం వెళ్తున్నామా మనకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి వాళ్ళకే తెలుసు కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, దేవుడు ఈరోజు మరి తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేయాలంటే మనము కదా, చాలా సార్లు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అపవాది ఏమంటాడు, ఏం ప్రార్థన చేస్తున్నావు ఆపి కదా, నువ్వెంత ప్రార్థన చేసినా జవాబు రాదు, నువ్వెంత ప్రార్థన చేసినా నీ జీవితం ఇంతే అని అపవాది మనతో మాట్లాడతాడు. కానీ మనం ఏం చేయాలి, సైలెంట్ అయిపోదామా, సైలెంట్ అయిపోదామా, కాకూడదు. ఏం చేయాలంట, గుడ్డి వాడే మనకు మార్గదర్శి కదా. మరి ఎక్కువగా కేకలు వేయాలంట. మన జీవితంలో ఇంకా ఏదైనా మనకు తీరని సమస్యలు కానీ, మనకు జవాబు కానీ, ప్రార్థనలు కానీ ఏమైనా ఉన్నాయి అంటే ఏం చేయాలంట, మనము మరి ఎక్కువగా కేకలు వేయాలంట, మరి ఎక్కువగా ప్రార్థించాలంట, మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉండాలంట కదా. చాలా సార్లు అనుకుంటాం, నా జీవితం ఇంతే, ఇంకా అయిపోయింది కదా, నా జీవితం ఇంతే, ఈ శ్రమ తీరో. నేను కూడా అనుకున్నాను కొన్ని పరిస్థితుల్లో ఇది మారే పరిస్థితే లేదనుకున్నా, కానీ దేవుడు మార్చాడు, దేవుడు మారుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆలస్యం కావచ్చు కానీ దేవుడు మన ప్రార్థన అయితే అలక్ష్యం చేసేవాడు కాదు కదా. మనల్ని నెగ్లెక్ట్ చేయడు దేవుడు. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనల్ని నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు కదా. సో కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే అందరూ కూడా ఊరుకుండా అన్నారు, కానీ వాడు మరి ఎక్కువగా కేకలు వేశారంట. అప్పుడు యేసు నిలిచి కదా, నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి కదా. యేసు ఏం చేస్తున్నాడంటే నాట వెళ్ళిపోయినాడా, ఆ గుడ్డి వాళ్ళతో నాకేం పడితే అనుకున్నాడా? సరే వీళ్ళందరూ ఎట్లా సర్ది చెప్తున్నారులే, అక్షంతులు ఊరుకుండని వాళ్ళు ఎట్లా మరి అతన్ని మరి ఊరుకుంటూ ఉండమని చెప్తున్నారు కదా, ఎట్లా ఇంకా వాడు సైలెంట్ అయిపోతాడే అనుకొని నాకెందుకులే అనుకుని దేవుడు దాటిపోయాడా? దాటిపోలే కదా. దేవుడు దాటిపోయేవాడు కాదు, దేవుడు దాటిపోయేవాడు కాదు. మన యేసయ్య మనల్ని రక్షించకుండా దాటిపోయేవాడు కాదు. మనం కోరుకుంటే, మనం ప్రార్థన చేస్తే, మనం సువార్తను విని దాన్ని అంగీకరిస్తే దేవుడు ఆయన దాటిపోయేవాడు కానే కాదు కదా. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే యేసయ్య నిలిచాడండి. మన దేవుడు నిలిచే దేవుడు, మన సమస్యల దగ్గర నిలిచే దేవుడు, మన అవసరం దగ్గర నిలిచే దేవుడు. కాబట్టి దేవుడు నిలిచాడంట. చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఇంతవరకు ఊరుకుండు అని ఎవరైతే చెప్పారో వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారంట, అతని దగ్గరికి పోయి కదా ధైర్యం తెచ్చుకోము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని మనతో చెప్పి ఇంతవరకు ఏమన్నారు, నువ్వు అరచొద్దు, సైలెంట్ కూర్చో అన్నారు.
అదే ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారంట? ధైర్యం తెచ్చుకొని చెప్తున్నారంట. ఇంతవరకు ఆ ధైర్యం చెప్పలేదే కదా, ఇంతవరకు ఆ ధైర్యం చెప్పలేదు. అమ్మా, ఈ లోకంలో మన చుట్టూ ఉన్నటువంటి కొన్నిసార్లు విశ్వాసం కూడా మనల్ని బలహీనపరిచేవారుగా ఉండవచ్చు. అందుకే మనం ఎప్పుడు కూడా మనకు ఏ సమస్య వచ్చినా, ఏది వచ్చినా మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికే వెళ్ళాలి. దేవుడు మన సమస్యల్ని మార్చే దేవుడు, తీర్చే దేవుడు. ఆయన కోరే దేవుడు కానీ కాదు, ఆయన నిలిచే దేవుడు కదా. కాబట్టి ఇప్పుడు అదే ప్రజలు చెప్తున్నారు, ధైర్యం తెచ్చుకును, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వారితో చెప్పి కదా. ఇప్పుడు చూడండి, నిజంగా ఎంత ఇదంతా కూడా జస్ట్ మనం ఊహించుకుంటే ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది కదా. వాళ్ళు ఇప్పుడు వచ్చి అతని బ్రతిమాలుతున్నారు. ఇప్పుడు లేచిరా, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, రా, ధైర్యం తెచ్చుకో అంటుంటే వాడు ఇట్లాంటి ధైర్యం కాదు, ఎట్లాంటి ధైర్యాన్ని ప్రదర్శించినాడు చూడండి. అందుకే వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. వాళ్ళని ఎవరైనా పట్టించుకుంటున్నాడా? అస్సలు పట్టించుకోవడం లేదు కదా. ఏం చేస్తున్నాడంట? అంతవరకు వాడు గుడ్డితనాన్ని బట్టి వీక్షకుడు కదా, అడుక్కుంటున్నాడు. ఏ విధంగా అడుక్కుంటున్నాడు? ఒక బట్టను ముందర పరుచుకొని అడుక్కుంటున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? బట్టలు పారవేసి, అది విశ్వాసం కదా. బట్టలు పారేస్తున్నాడు. మనం అయితే ఏం చేస్తాం చెప్పండి? ఎందుకన్నా మంచిది బట్టని మర్చి పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఒకవేళ చూపు వస్తే పర్వాలే, రాకపోతే మళ్ళీ వస్తున్నాం కదా. అది మనం అనుకుంటాం, అది మన విశ్వాసం. అందుకే మనం కార్యాలు చూడలేకపోతున్నాం కదా. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. అతనిలో ఉన్నటువంటి విశ్వాసం కూడా ఎంత గొప్పది అసలు కదా. బట్టను మారేస్తున్నాడు. ఇంకా ఈ బట్టతో నాకు అవసరం లేదు. ఆయన పిలిచాడు కదా, ఆయన పిలిచాడు కదా, నా దగ్గర నిలిచాడు, ఆయన నన్ను పిలిచాడు కాబట్టి ఈ బట్ట నాకు అవసరం లేదు. మా ఈరోజు మా అందరినీ కూడా దేవుడు అదే చేస్తాడు కదా. ఆయన పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి ఆయన వచ్చి సిలువలో ఆయన నిలిచాడు కదా. సిలువలో ఆయన నిలిచాడు, మన దగ్గర నిలిచాడు. అంత మాత్రమే కాదు, మనల్ని పిలుస్తున్నాడు కదా. అమ్మా, నీ పాపాలన్నీ ఒప్పుకో, నేను కడిగేస్తా కదా. నేను మీ రక్షణని, నేను మీకు రక్షణ దయచేస్తా, మిమ్మల్ని మీ పరలోక రాజ్యాన్ని చేయిస్తాను. నువ్వు ఇంకా పరచుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ లోక సంబంధిగా ఉండకుండా నా సంబంధురాలుగా ఉండు, నేను పరలోక రాజ్యాన్ని నేను తీసుకెళ్తా అని యేసయ్య మనతో మాట్లాడుతూ ఉంటాడు కదా. అయితే మరి మన స్పందన ఏ విధంగా ఉండాలి? వృద్ధి భిక్షకుడు లాగానే మన స్పందన ఉండాలి. మనం కూడా ఈ లోకంలో ఏ బట్టలు పరుచుకున్నామో కదా, కొన్ని బట్టలు మనం పరుచుకొని దేవుడు అంగీకరించని, లేకపోతే ఈ బట్టలు ఇట్టే పరుచుకున్నామని ఉంటాం కదా. ఏ బట్టలు పరుచుకున్నామో అన్ని పారేస్తాం కదా. యేసయ్య నువ్వు నాకు చాలు కదా, నువ్వు నాకు ఏ బట్ట అవసరం లేదు, ఏ బట్ట నాకు అవసరం లేదు. ఏ సమస్య ఉన్నా సరే నువ్వు ఉన్నావు ప్రభు, నాకు తోడు ఉన్నావు కదా. ఈ పాపపు లోకంలో పాపం అనే బట్టలు పరుచుకొని ఉన్నాం మనం. కానీ దాని నుంచి విడుదల ఇవ్వడానికి యేసుక్రీస్తు మన కోసం పరలోకాన్ని వదిలిపెట్టి ఆయన శిలువ మీద నిలబడ్డారు కదా. కాబట్టి మనం గమనించినట్లయితే వాడు ఏం చేశాడంట? బట్టలు పారవేసి దిక్కున లేచి కదా, దిక్కున లేచి. రొట్టె వాళ్ళు ఏం చేస్తారు? తమిళనాడు లేస్తారు. కానీ వాడేం చేస్తున్నాడు? దిక్కున లేచి, ఇంకా చూపు రాలే కానీ వచ్చిందని ఫీల్ అవుతున్నాడు కదా. అదే మనం ఆత్మీయ భాషలో మనం చెప్పుకుంటాం కదా, మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, దాని అర్థం ఇదే కదా. మనకి ఇంకా చూపు రాలేదు, కానీ ఎప్పుడైతే యేసయ్య అక్కడ నిలబడి ఉన్నారో, ఎప్పుడైతే యేసయ్య నిలిచి వారిని పిలువుడి అన్నాడో, ఆ మాటతోనే ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడు? నాకు చూపు వచ్చేసింది, నాకు ఇంకా బట్ట అవసరం లేదు, నేను ఇప్పుడు గుడ్డివాణ్ణి కాదు, నేను యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతా. ఎంత చక్కగా ఆ బట్టను పారవేసి దిక్కున లేచి యేసయ్య వద్దకు వచ్చేస్తున్నాడు. మరి యేసయ్య అడుగుతున్నాడు, నీకేం కావాలి? నీకు నేనేం చేయవచ్చు? అవును కదా. దీన్ని బట్టి ఈ వాక్యాన్ని విన్న తర్వాత
ఉన్నాడు, నేను నీకేం చేయవచ్చును కదా. అంటే దేవునికి మనం ప్రార్థించడం కూడా చాలా అవసరం అన్నమాట. అప్పుడు ప్రతివాడు అడుగుతున్నాడు, మళ్ళీ అడుగుతున్నాడు కదా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనేను, నాకు దృష్టి కలుగు చేయము కదా. అప్పుడు యేసయ్య చెప్తున్నాడు కదా, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని చెప్పాను. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. ఇది నాకు మనం గమనించినట్లయితే రక్షణ అనేటువంటిది ఇది బయటికి మన కంటికి కనిపించేది కాదు. దయచేసి ముందు రండి, త్వరగా సెలబ్రేట్ అయిపోతుంది. సండే స్కూల్ పిల్లలు దయచేసి పైకి వెళ్ళండి. పైన సండే స్కూల్ జరుగుతా ఉంది చిన్న పిల్లల కోసం. చిన్నపిల్లలు మాత్రం పైకి వెళ్ళండి. అందరూ నెమ్మదిగా శబ్దం చేయకుండా ముందుకు. సో కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు, నీ విశ్వాసం నీకు స్వస్థపరిచేమో అన్నాడు కదా. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపుకొని వెళ్ళాను కదా. ఆయన విశ్వాసము ద్వారానే రక్షణ కదా, విశ్వాసము ద్వారానే రక్షణ. కాబట్టి మనందరం కూడా మరి యొక్క వాక్య భాగంలో మనం నేర్చుకుంటున్నాం కదా. వాడు గుడ్డివాడు, అవును, మనందరం కూడా ఆత్మీయంగా గుడ్డివారమే కదా. ఆ గుడ్డితనమును బట్టి పరలోక రాజ్యానికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ యేసు సువార్తను విన్న తర్వాత కదా, విన్న తర్వాత మనము ఏం చేయాలి? రక్షణ కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. రక్షణ ఒప్పుకోలు ప్రార్థన మనం చేయాలి కదా. ప్రార్థన చేయకుండా ఎప్పుడు దేవుడు మన హృదయంలోనికి రాడు కదా. జనరల్గా మనం గమనించినట్లయితే ప్రకటన సువార్తలో కూడా ఉంది కదా, నేను తలుపునంత నిల్చొని నిన్ను తట్టుచున్నాను కదా. ఆయన తడుతూ ఉంటాడు అంతే, కానీ అమర్యాదగా తలుపు తోసుకొని రాడు, తలుపు తోసుకొని రాడు. మన హృదయం అనే తలుపును ఆయన తడుతూ ఉంటాడు. ఆయన తట్టేది మనం గ్రహించి మన తలుపు మనం తెరిస్తేనే యేసయ్య మన హృదయంలోనికి వస్తాడు. మన పుట్టుకతో క్రైస్తవులం అయినప్పటికీ కూడా మనం రక్షించబడాలి అంటే ఖచ్చితంగా ఒక రోజు అంటూ మన జీవితంలో ఉండి తీరాలి. మన పాపాలన్నీ యేసయ్య సన్నిధిలో మనం ఒప్పుకొని తీరాలి. ఆ దినం లేకపోతే మనలో రక్షణ లేనట్టే. కాబట్టి మనం ఆలోచన చేద్దాం, మరి ఆ రక్షణ అనేటువంటిది మనము పొందుకోవాలి కదా. అంత మాత్రమే కాకుండా మరి వాడు నిజానికి గుడ్డివాడే కానీ ఆత్మీయంగా మరి చక్కగా దావీదు కుమారునిగా గ్రహించాడు. దావీదు కుమారునిగా వారి యొక్క ఆత్మీయ నేత్రములతో వాడు చూసినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. సో కాబట్టి ఈరోజు మనం కూడా మన దేవుడు ఎటువంటి వాడు కదా, ఆయన నిలబడేవాడు, ఆయన మనల్ని పిలిచే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు కదా. కాబట్టి మరి ఆ రీతిగా మరి మన విశ్వాసము ద్వారా మనకు రక్షణని పొందుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము నేర్చుకుంటా ఉన్నాం. సో ఆ రీతిగా మనల్ని అందరినీ కూడా దేవుడు నడిపించుకున్నాం.